ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 17వ భాగానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గతాలలో మనం 8వ శ్లోకాన్ని విశ్లేషణ చేస్తూ సమయాభావం వల్ల అక్కడ ఆగామండి. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. మరొకసారి దీన్ని శ్లోకాన్ని తలుచుకుని విశ్లేషణకు వెళ్దామా మరి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధుజనులను, సన్మార్గులను, మంచివారిని, ధర్మాత్ములను పరమాత్మ ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. దుర్మార్గులను, హింస చేసేవారిని, మంచివారిని హింసించేవారిని, పాపాలు చేసేవారిని, అకృత్యాలు చేసేవారిని పరమాత్మ నాశనం చేస్తుంటాడు అని మనం తెలుసుకున్నామండి. పరమాత్మ జ్ఞాన స్వరూపుడు అని మనం అర్థం చేసుకున్నాం. జ్ఞానమే పరమాత్మ. మానవుల్లో కూడా మంచి చెడు, సన్మార్గము దుర్మార్గము మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంటుందండి. మనం మొట్టమొదటి పద్యం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈ దేహమే ఒక కురుక్షేత్రము. ఇందులో కూడా మంచి చెడుకు మధ్య ఎల్లప్పుడూ యుద్ధం జరుగుతూ ఉంటుంది. మంచి ఆలోచనలన్నీ పాండవులైతే చెడ్డ ఆలోచనలన్నీ కౌరవులు. చివరికి ధర్మమే గెలాలి, ధర్మమే గెలిస్తే జీవితం చక్కగా ఉంటుందండి. మరింత విశ్లేషణలోకి వెళ్తే ప్రతి మానవుల్లో ప్రతి క్షణం మంచి చెడుల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటుందండి. మనసు, ఇంద్రియాలు ఒకటవుతాయండి. అప్పుడు మానవులో ఉన్న విచక్షణ జ్ఞానము, వివేకము బుద్ధి రూపంలో అవతరించి దుర్మార్గమును పరిహసించి మానవునిలో సత్ప్రవర్తన తీసుకొచ్చి సన్మార్గములో నడిపిస్తుంటుంది. అయితే ఒక్కోసారి ఈ బుద్ధి కూడా ఆ విషయంలో విఫలమవుతుందండి. ఎలాగంటే అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు స్వయంగా కురుసభకు వెళ్ళి సుయోధనుకి నయాన భయాన ఎన్ని చెప్పినా కూడా వినలేదు. పైగా మనసు, ఇంద్రియాలు చెప్పినట్టు విన్నాడు. బుద్ధిని, విచక్షణ జ్ఞానాన్ని వినియోగించలేదు. బుద్ధి కర్మానుసారిని అంటాడు. ఈ బుద్ధి కూడా మనసు, ఇంద్రియాలను అనుసరించి తుదకు శ్రీకృష్ణుడిని బంధించడానికి కూడా దుర్యోధనుడు సాహసించాడు. ఫైనల్గా తుదకు ఏమైందండి? సర్వనాశనం అయ్యాడు. ఇదొక ఉదాహరణ. అలాగే ధర్మరాజు కూడా మనసు, ఇంద్రియములు చెప్పినట్టు జూదం ఆడాడు. బుద్ధిని, ఆలోచన శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించలేదు. రాజసూయ యాగంలో తమ్ముడు నలుదుకులకు వెళ్ళి సంపాదించిన అపార ధన, కనక, వస్తు, వాహనాలు అన్నింటిలో కూడా తానొక్కన సొత్తు అయినట్లుగా జోదంలో పెట్టి పోగొట్టుకున్నాడండి. అలాగే ద్రౌపది తమ నలుగురికి ధర్మపతి అయినప్పటికీ ఆమెదో తానొక్కరి సొత్తు అయినట్టుగా ద్రౌపదిని కూడా జోదంలో ఫణంగా పెట్టి ఓడిపోవడం జరిగిందండి. ఏ స్థితిలో కూడా తమ్ములను సంప్రదించడం జరగలేదు. వరుసగా పందెంలో ఓడిపోతున్నప్పుడు ఇది ఎందుకు జరుగుతుందని ఆలోచించలేదు. ఆట మానేద్దామని ఆలోచన రాలేదు. అహంకారము, ఉక్రోషము, ఉద్వేగంలో మునిగిపోయాడండి. తన బుద్ధిని సంప్రదించలేదు. కేవలం శరీరం, మనసు చెప్పినట్లు మాత్రమే ఆడాడు. ఫలితంగా వనవాసము, అజ్ఞాతవాసము అనుభవించాల్సి వచ్చిందండి. అర్థమైందా మీకు? ఎవరిలోనైనా అధర్మం తలెత్తితే ముందు పరమాత్మ బుద్ధి రూపంలో ఆ ధర్మాన్ని నివారించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మాట వినకపోతే అధర్మాన్ని నిర్మూలిస్తాడు. దీనికి 2 పద్ధతులు ఉన్నాయండి. మొదటిది దుర్మార్గులను సన్మార్గులుగా మార్చడం. దాన్ని ఎవరైనా
లా చదువుకుంటే అర్థమవుతుంది. రిఫర్మేటరీ థియరీ అండి. సంస్కరించాలి, ముందు ట్రై చేద్దాం, లేదంటే తర్వాత ఎలాగా శిక్ష విధిద్దాం. ధర్మరాజులో అధర్మం తాత్కాలికంగా పొడచూపింది. అందుకని అధర్మాన్ని రూపుమానడానికి అతనికి 12 ఏళ్ళు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము, అదే పనిగా ఋషుల సాంగత్యంలో ధర్మాచరణకు కూడా పరమాత్మ అవకాశం కల్పించాడు. రెండోది, ఎన్నటికీ సన్మార్గంలోకి రాలేని వాడిని నిర్మూలించడం. సుయోధనులోని అధర్మం అతని నరాల జీర్ణించకపోయిందండి. అతను ఎప్పటికీ మారలేడు. అందుకని అతడు ఆచరించిన అధర్మం అతని రాజ్య భ్రష్టత్వానికి, మరణానికి దారితీసింది. సుయోధనుడు గుడ్డిగా నమ్మిన తన మేనమామ శకుని రూపంలో సుయోధని రాజ్య పాలనకు జీవితకాలానికి అంటే 13 ఏళ్లకే చరమగీతం పాడించాడు. కాబట్టి సమాజంలో కానీ శరీరంలో కానీ ధర్మానికి హాని కలిగి అధర్మం పెచ్చిల్లితే ఆ అధర్మాన్ని నిర్మూలించడానికి పరమాత్మ ఏదో ఒక రూపంలో తనను తాను సృష్టించుకుని ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది ఒక యుగంలో కాదు, ప్రతి యుగంలో జరుగుతుంది. ఈ విషయం మనకి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు సవివరంగా తెలియచేయటం జరిగిందండి. మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే కూడా ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుందండి. ఈ రాజ్యాంగాన్ని అనుసరించే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి. వాళ్ళు ప్రజల్ని చక్కగా పరిపాలించాలి. అధర్మం పెరిగి అవినీతి మయమైతే అప్పుడు ధర్మ సంస్థాపనార్థ తిరిగి మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలు తమ బటన్ నొక్కి తమ అవిశ్వాసాన్ని తెలియజేసి ఆ పాలకులను శిక్షిస్తూ ఉంటారండి. ఇది ఈ శ్లోకానికి మనం మొత్తం విశ్లేషణగా చెప్పుకోవచ్చు. బాగా అర్థమైంది అనుకుంటాను. మరి తదుపరి శ్లోకంలోకి వెళ్దామా? జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే నా గురించి, నా పూర్వజన్మల గురించి, ఆయా జన్మలలో నేను చేసిన కర్మల గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నాడో అటువంటి వాడు ఈ జనన మరణ చక్రం నుండి విడివడి నన్నే పొందుతున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. మరి మనం దీర్ఘంగా ఈ శ్లోకం యొక్క విశ్లేషణకు వెళితే, కృష్ణుడు పరమాత్మ అవతారమని మనందరికీ తెలుసండి. కృష్ణుడి గురించి, ఆయన పూర్వ అవతారముల గురించి తెలుసుకోవటం అంటే పరమాత్మ గురించి తెలుసుకోవటమే. ఒకసారి పరమాత్మ గురించి తెలుసుకుంటే అతడికి పరమాత్మ గుణాలు సంక్రమిస్తాయి. అతడు పరమాత్మలో లీనమవుతాడు. పరమాత్మను తెలుసుకోవడానికి తగిన మార్గము సాధన చేస్తే లభ్యం కానిది ఏది లేదు. ఇది నేను పూర్తిగా 100% నేను నమ్ముతానండి. కేవలం శాస్త్రాలు చదవటం వల్ల ఉపయోగం లేదు. శాస్త్రములు చదవటం వల్ల జ్ఞానం లభిస్తుంది. జ్ఞాన విజ్ఞానాలు. విజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడము. ఎప్పుడైతే మనకు లభించిన జ్ఞానాన్ని ఆచరణలో పెడతామో, ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు జన్మ పరిపక్వత చెంది సరైన మార్గంలో వెళ్తుందండి. ఓ మార్గాన్ని కూడా భగవంతుడు చూపిస్తాడు. అంచేత వీటికి సాధన, ధ్యానము చాలా ముఖ్యమండి. ఇందులో భావంలో మొదటి నుంచి చూసుకుంటే దివ్యమైన నా జన్మను గురించి ఎవరు తెలుసుకుంటారో అని ఉంది. అయితే జన్మే లేని వాడి జన్మను గురించి తెలుసుకోవటం ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుందండి. పరమాత్మకు జన్మ అనేది లేదు. తాను అనుకుంటే తన ఇష్ట ప్రకారం తనకు కావాల్సిన టైంలో అవతరించి, అవతార యొక్క ఉద్దేశం అయిపోయిన తర్వాత అవతారాన్ని చాలిస్తూ ఉంటాడండి. ధర్మ సంస్థాపన కోసం ఈ విధంగా అవతారాలు ఎత్తుతారని మనం తెలుసుకున్నాం. ఈ విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే పరమాత్మ జన్మ రహస్యం మనకు తెలిసినట్లే అర్థం. బయట ఉంటే పరమాత్మ, శరీరంలో ఉంటే ఆత్మ. ఆత్మకు ప్రాపంచిక విషయాల ప్రభావం వల్ల వాసనలు అంటుకుంటే ఆ ఆత్మ జీవాత్మగా
పరిణామం చెందుతుందని మీకు గతంలో కూడా 2-3 సార్లు చెప్పాను. దానివలన జనన మరణాలు కలుగుతూ ఉంటాయండి. వాసనలన్నీ సమూలంగా అంతరిస్తే, అంటే వాసనల నుండి మోక్షం లభిస్తే నిజమైన మోక్షము మానవుడికి కలుగుతుందండి. వాసనలన్నీ సమూలంగా అంతరిస్తే అంటే వాసనల నుండి మోక్షం కలిగితే జీవాత్మ తన స్వస్వరూపమైన ఆత్మగా పరిణామం చెంది పరమాత్మలో లీనమవుతుంది. సూక్ష్మంగా ఇది ఆత్మతత్వము. ఈ తత్వం తెలుసుకున్న వాడికి పరమాత్మలో లీనం కావడం చాలా తేలికండి. అలా కాకుండా పరమాత్మ తనకంటే భిన్నంగా ఉన్నాడని, ఎక్కడో వేరేగా ఉన్నాడని, పరమాత్మ నాతో మాట్లాడతాడని అనుకుంటూ ఉంటే ఉన్నావా నీవున్నావా అనే పాటలు పాడుకుంటూ భగవంతుడు వేరు తాను వేరు అని భావంతోనే ఉండి ఎప్పటికీ నిజాన్ని తెలుసుకోలేడు. నిజమేంటండి? అహం బ్రహ్మాస్మి, ఇది సూత్రం. సాంస్క్రిట్లో అహం అంటే నేను, బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మము. అహం అంటే నేను, ఇంగ్లీష్లో ఐ, తెలుగులో నేను, హిందీలో మై. అర్థమైందండి? ఈ అహం బ్రహ్మోస్మి ఈ తత్వాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు జీవితం సక్రమైన సరి అయిన దారిలో గాడిలో పడి సరైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామని అర్థం అండి. మరింత విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే భగవత్ తత్వము నెరుగువాడు పునర్జన్మను పొందడు అని చెప్పి మరల వెంటనే నన్నే పొందును అని తెలుపుట జన్మరాహిత్య పదవి శూన్యము కాదని, కేవలము సచ్చిదానంద ఘన ఆత్మస్వరూప స్థితియే అని స్పష్టమవుతున్నది. దేహమును విడిచిన తర్వాత నన్నే పొందురు అని చెప్పారు. అంటే ఇక్కడ దేహము పొందిన తర్వాత మాత్రమే అని కాదండి. ఏ క్షణమైతే భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటారో అహం బ్రహ్మాస్మి చెప్పాను కదా, ఆ క్షణం నుంచి వాళ్ళు మోక్షంలో పొందుతున్నారండి. అయితే ఇక్కడ దేహానంతర స్థితి అనంతరం అని చెప్పడం జరిగింది. అంటే దేహాన్ని విడిచిన తర్వాత మళ్ళీ వారికి జన్మము లేదు అని చెప్పడానికి మాత్రమే ఈ పదాన్ని వాడటం జరిగిందండి. భగవత్ తత్వాన్ని తెలుసుకున్నామంటే మొత్తం అంతా తెలుసుకున్నట్లే. అర్థమైందండి? అంటే పరమాత్మ ఒక్కడే, అతను నిరాకారుడు. మనకు కనిపించే అవతారాలు అన్నీ ఆయన చేసే లీలలు అని తెలుసుకోవటం. అలా తెలుసుకోవడానికి ఏమేమి చేయాలో కృష్ణ భగవానుడు తర్వాత శ్లోకంలో సవివరంగా మనకి తెలియజేయడం జరిగిందండి. మరి సమయాభావం వల్ల, ఎందుకంటే నెక్స్ట్ శ్లోకం చాలా క్లిష్టమైనది, చాలా విశ్లేషణతో కూడినది. అంచేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతటితో పరిసమాప్తి గావిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. శుభం భూయాత్. ఓం తత్సత్.